గైస్, ఇదైతే మా మమ్మీ నా కోసం చికెన్ చేస్తుంది. ఎలా చేస్తుందో చూద్దామా దాని ప్రాసెస్. ఫస్ట్ అయితే మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండిల్ పెట్టుకొని 3 స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. నా దగ్గర 3/4 కేజీ చికెన్ అయితే ఉంది. సో అందుకని నేనైతే 3 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను. నేను ఆయిల్ అయితే తక్కువే వాడతాను. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత దీంట్లో ఆనియన్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత టమోటాలు కూడా వేసుకోవాలి. నేను ఒక పెద్ద సైజ్ టమోటాని అయితే తీసుకున్నాను దీనికోసం. ఇవి బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి చిన్న స్పూన్తో. నేను నా ప్రతి వంటకాలను కూడా జీలకర్రని అయితే ప్రిపేర్ చేస్తాను, ఎందుకంటే దీనివల్ల మనకి మెటబాలిజం బాగా పెరుగుతుంది. సో అందుకన్నట్టు ఇంకా బాగా వాష్ చేసుకున్న చికెన్ వేసుకోవాలి ఇందులో. ఇలా చేయడం వల్ల మనకి చికెన్ నుంచి వచ్చే స్మెల్ అయితే ఏదైతే ఉంటుందో అదైతే రాదు. చాలా బాగా కుక్ కూడా అవుతుంది అండ్ టేస్ట్ కూడా ఎమ్మీగా ఉంటుంది. ఈసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. మనం ఫ్రై చేస్తున్నప్పుడు దీంట్లో కొద్దిగా పసుపుని యాడ్ చేసుకోవాలి అండ్ అలాగే ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి. దీనివల్ల ఏంటంటే ఫ్రెండ్స్ చికెన్లోకి బాగా ఉప్పు కూడా బాగా పడుతుంది. సాల్ట్ మనము టేస్ట్కి తగినంత వేసుకోవాలి. ఒక్కసారి బాగా కలుపుకుందాం. బాగా పసుపు ఉప్పు చికెన్కి పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి మొత్తం ఎల్లోయిష్గా వచ్చింది కదా. ఇలా నూనెలో వాడ్చడం వల్ల మనకి ఏంటంటే ఫ్రెండ్స్ తొందరగా కూడా కుక్ అయిపోతుంది. ఇలా మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి. మనం ఇందులో ఇప్పుడైతే వాటర్ గీటర్ ఏం యాడ్ చేయకూడదు. ఆల్రెడీ చికెన్లోనే వాటర్ అయితే ఊరుతుంటుందన్నమాట. ఇలా వస్తున్నప్పుడు మనం రుచికి సరిపడ్డ కారం వేసుకోవాలి. మా ఇంట్లో అయితే కారం తక్కువ తింటారు. సో అందుకని నేనైతే 1 స్పూన్ వరకు కారం అయితే వేసుకున్నాను. మీకు కావాలంటే ఇంకొక స్పూన్ కూడా వేసుకోవచ్చు. అండ్ ధనియాల పొడి 1 స్పూన్. నేను సగం సగం వేసుకున్నాను, అందుకని 2 సార్లు అయితే వేసుకున్నాను. తర్వాత గరం మసాలా వేసుకున్నాను. ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేయాలి. బాగా ఫ్రై చేసి ఇలా బాగా ఫ్రై చేయాలన్నమాట చికెన్ని. చూడండి ఎంత ఎమ్మీగా కనిపిస్తుందో కదా. నేనైతే ఇందులో ఎటువంటి ఫుడ్ కలర్ అయితే యూజ్ చేయలేదు ఫ్రెండ్స్. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి, కొంచెం ఉడకనివ్వాలి ఫ్రెండ్స్. దెన్ ఇప్పుడైతే మనం మిక్సీ పట్టుకున్న మసాలాను కూడా ఇందులో వేసేసుకోవాలి. మసాలా కూడా ఒక 5 మినిట్స్ ఉంటే బాగా వేగిపోతుంది. పచ్చివాసన పోయేంత వరకు ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఒక 5 మినిట్స్ అలా ఉంచితే చాలు. మన మసాలా కూడా కుక్ అయిపోయింది. ఇప్పుడు నేను ఒక గ్లాస్ వాటర్ అయితే దీంట్లో వేసేస్తున్నాను. ఒకసారి బాగా కలిపేసుకోవాలి వాటర్ వేసాక. మీకు ఒకవేళ కారం ఉప్పు అట్లా తక్కువ ఉంటే కూడా మనం టేస్ట్ చూసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఒక గుప్పెడు కరివేపాకు రెబ్బలు అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే మనది కుక్ అయిపోయింది ఫ్రెండ్స్ చికెన్. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.